హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందరికన్నా ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రామచంద్రయ్య ఉన్నట్టుండి గుండెని పట్టుకొని అలాగే కుప్పకూలిపోతాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయింది అనేసి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అన్నయ్య అన్నయ్య అని సునంద, అలాగే ఇంకా దమయంతి, ఇంకా బావగారు అంటూ ఇంకా అందరు పిలుస్తున్నా సరే తను లేవకపోవడంతో వెంటనే మనం విక్రమ్కి ఫోన్ చేయాలి అనేసి విక్రమ్కి ఫోన్ చేయడం జరుగుతుంది. విక్రమ్ వచ్చేసి ఏమైంది అనేసి అడుగుతూ ఉంటే ఏమో తెలియదురా, ఉన్నట్టుండి ఇంకా అలాగే పడిపోయారు మామయ్య గారు అనేసి ఇంకంటే సరే అని ఇంకా త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇంకా అక్కడికి వెళ్ళి డాక్టర్ గారు అనేసి పిలుస్తూ ఉంటే ఏం జరిగింది అనేసి అడుగుతూ ఉంటే ఏమో తెలియదు, ఇంకా అలాగే గుండె పట్టేసుకొని అలాగే కుప్పకూలిపోయారు అనేసి చెప్తారు. సరే అయితే అని తనని ఐసీయూలోకి తీసుకెళ్తారు. ఇంకా ఐసీయూలో ఇంకా తనకి ట్రీట్మెంట్ చేసి తర్వాత బయటికి వస్తారు డాక్టర్ గారు. ఏమైంది డాక్టర్ గారు, అసలు ఏం జరిగింది అనేసి అడుగుతూ ఉంటే తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది అని, ఇంకోసారి ఈ విధంగా వస్తే తనకి ప్రాణానికి ప్రమాదం అనేసి ఇంకోసారి అలా రాకుండా చూసుకోండి మీరు అనేసి, ఇంకా ఇప్పుడు అయితే పర్వాలేదు అని ఇంకా డాక్టర్ చెప్పడంతో సరే అనేసి ఇంకా లోపలికి వెళ్తాడు విక్రమ్ వెళ్ళి ఇంకా రామచంద్రయ్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమైంది మామయ్య, ఎందుకు అంతలా టెన్షన్ పడ్డారు, ఎందుకు దేని గురించి అంతలా ఆలోచించారు, మీకు ఈరోజు హార్ట్ స్ట్రోక్ వచ్చింది తెలుసా, ఇంకోసారి ఇలా వస్తే మీకు ప్రాణాలకే ప్రమాదం అంట, అసలు ఏం ఆలోచిస్తున్నారు అనేసి విక్రమ్ అడుగుతూ ఉంటే నీకేముంటుందిరా, నాకు చిట్టి గురించే ఆలోచనలన్నీ, చిట్టి ఏమైపోయిందో ఎక్కడుందో, తను మన ఇంటికి మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తుందా అనేసి ఆలోచిస్తూ ఉన్నాను అని ఇంకా రామచంద్రయ్య అంటే తిరిగి వస్తుంది మామయ్య, నేనున్నాను కదా, నేను చిట్టిని తీసుకువస్తాను అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. ఇంకా అప్పుడే ఇంకా అదంతా చూసిన రాధకి చాలా బాధ అనిపించి ఇంకా తను కూడా మా నాన్నలాగే కదా ఈరోజు అలా జరిగింది, తన కూతురు కోసం ఎంతలా ఆలోచిస్తున్నాడో అందుకని ఇంకా తనని కాస్త రిలీఫ్ చేయాలి అని తను నాన్నగారు అనుకుంటూ రావడం జరుగుతుంది. ఒక్కసారిగా విక్రమ్ తన వైపు చూస్తూ రాధ వైపు షాక్ అయిపోతాడు. రామచంద్రయ్య కూడా షాక్ అయిపోతాడు. ఇంకా నాన్నగారు అనేసి దగ్గరికి వెళ్తుంది. ఇంకా విక్రమ్ తన వైపు అలానే చూస్తూ ఉంటే రామచంద్రయ్య ఏంటమ్మా అనేసి అంటే, మీరు చిట్టి గురించి ఆలోచిస్తూ ఉన్నారు కదా, ఆ చిట్టియే రాధయే చిట్టి అనేసి చెప్తూ ఉంటుంది. అనేసరికి ఇంకా రామచంద్రయ్య కూడా షాక్ అయిపోతాడు. ఇంకా దాంతో మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అనేసి ఇంకా అడుగుతూ ఉంటే ఇన్ని రోజులు చెప్పాలనిపించలేదు, అందుకని ఇన్ని రోజులు చెప్పలేకపోయాను, నేనే మీ చిట్టిని అనేసి ఇంకా చెప్తే ఇంకా తనని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుంటాడు రామచంద్రయ్య. ఇంకా విక్రమ్ మాత్రం అలాగే రాధ వైపు చూస్తూ ఉంటాడు. రాధ కూడా విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.